హాయ్ అండి. ఎంతో టేస్టీకరమైన ఆలు ఎగ్ పులుసు అండి. ఇది ఎలా చేయాలో చెప్తాను. ఇలా ఎగ్స్ని ఆలుని బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని 2 స్పూన్లంత ఆయిల్ పోసుకొని మనం బాయిల్ చేసుకున్న ఇట్లా పొట్టు తీసిన ఆలుని 2 నిమిషాలు వేయించి పక్కకు పెట్టుకోవాలి. అదే కళాయిలో మనము కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా 2 నిమిషాలు వేయించుకోవాలండి. మనం పక్కకు పెట్టుకున్న ఆలును కూడా ఇందులో వేసుకొని ఒక్క 2 నిమిషాలు వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని అందులో 4 స్పూన్లంత ఆయిల్ పోసుకొని అందులో బగారాకు, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకునే దాంట్లో మనం 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక చిన్న కట్ చేసుకున్న ఒక కప్పుడు ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా కలపాలి. ఇలా కలుపుతున్న దాంట్లో చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. దాంట్లోనే అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక చిన్న కట్ చేసుకున్న ఒక కప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇలా సాఫ్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయ్యాక దాంట్లోనే పసుపు, కారం, జీలకర్ర మెంతుల పొడి, టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్న దాంట్లో మనం ఒక కప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక మనం ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని ఇట్లా స్మాష్ చేసి అందులో వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మన పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటుంది. ఇలా పక్కకు పెట్టుకున్న ఆలుని, ఎగ్స్ని ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని తీసాక దాంట్లోనే కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీకరమైన ఆలు ఎగ్ పులుసు అండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చపాతీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.